హలో అండి. మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే మన కిచెన్లో ఆలు పరాటాని ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొనేసి నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకోకుండా ఇట్లా మీడియంగా కలుపుకుంటే పరోటాకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఉడకపెట్టిన ఆలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 3 ఆలుని ఉడకపెట్టుకొని తీసుకున్నాను. దీన్ని పొటాటో మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లంతా ఆలునంతా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారం, ఒక 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఒక 1/2 స్పూను నిమ్మరసం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను వాముని చేత్తో ఇట్లా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటున్నాను. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇట్లా సాల్ట్ వేసుకున్న తర్వాత ఆలునంతా స్పైసెస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంతకంటే తక్కువ పిండి తీసుకొనేసి ఇట్లా ఒక బౌల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆలు స్టఫింగ్ని పెట్టుకుంటున్నాను. స్టఫింగ్ని ఇట్లా పెట్టుకొనేసిన తర్వాత స్టఫింగ్ని లోపలికి కొట్టుకుంటూ పిండిని పైనకి జరుపుకుంటూ దీన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకోకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ స్టఫింగ్ కొంచెం పైనకి వచ్చినా దాన్ని నీట్గా లోపలికి కొట్టేసేసి పిండిని పైనకి క్లోజ్ చేసేయాలి. ఇట్లా క్లోజ్ చేసేసి ఎక్కువగా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు పరోటాని ఒత్తుకోవాలి. పొడి పిండిని చల్లుకొని చపాతీ తిక్కున్నట్ల ఒత్తుకుంటే సరిపోతుంది. బయట అయితే మైదాతో చేస్తుంటారు కదా పరోటాలు, మనము ఇంట్లోనే ఇట్లా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు. ఆలుని మెత్తగా మ్యాష్ చేసేస్తే పరోటాని ఒత్తుకున్నప్పుడు పైన ఓపెన్ కాకోకుండా ఉంటుంది. స్టవ్ మీద పెనుము బాగా వేడి చేసుకునేసి ఈ పరోటాని వేసుకొనేసి ఒక సైడ్ కొంచెం సేపు కాల్చుకున్న తర్వాత తిప్పేసి మరొక సైడ్ వేసుకొని నెయ్యితోన కాల్చుకుంటున్నాను. ఈ పరోటాలు నెయ్యి లేదా బటరు ఏమిటితో అయినా కాల్చుకోవచ్చు. ఇట్లా 2 సైడు బాగా కాల్చుకొనేసిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా ఇట్లా ఆలు పరోటా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక పరోటా చేసి చూపిస్తున్నాను. కొంచెం పొడిపిండి
చల్లుకునేసి బౌల్ లాగా బాగా చేసుకొని స్టఫింగ్ని నీట్గా పెట్టుకొని స్టఫింగ్ బయటికి రాకోకుండా పరోటాని ఒత్తుకుంటే పరోటాలు నీట్గా వస్తాయి. ఇట్లా పరోటాలు ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా రెండు సైడు నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్ వేసుకొనేసి కాల్చుకొట్టే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసెస్ అన్ని ఆలూలో యాడ్ చేసేసి ఉంటాం కాబట్టి ఈ పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పరోటాల్లోకి కాంబినేషన్గా కర్డ్ డిప్ని చేసుకుంటున్నాను. పొయ్యి మీద ఒక చిన్న బాండ్లీ లాంటిది పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఒక 3 ఎల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు వేసుకొనేసి ఈ 3 కొంచెం ఏగే వరకు వేయించుకోవాలి. ఇది బాగా ఏగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూను కసూరి మేతి వేసుకొనేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొనేస్తే తర్వాత రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెరుగుని బాగా బీట్ చేసుకొనేసి దీంట్లోకి ఈ తిరువాతని వేసుకోవడమే. పైన ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొనేసి దీన్ని బాగా కలిపేసుకుంటే కర్డ్ డిప్ రెడీ అయిపోతుంది. ఇది పరోటాల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆలు పరోటాల్లోకి కర్డ్ డిప్ని అట్లే గ్రీన్ చట్నీని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.